మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సత్యాగ్రహాలు, శాంతియుత పోరాటాలు, దీక్షలు, ఉద్యమాల ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీనే ఇవ్వడం జరిగింది. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజలకు, కార్యకర్తలకు ఏ విధంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో మన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు 5 గంటలకు మన రంగాపూర్ గేట్ దగ్గర నుంచి మన పరిగి పట్టణానికి పాదయాత్ర ద్వారా వచ్చేసి ఒక 1000 మందికి తగ్గకుండా ఈ పాదయాత్ర లోపల పాల్గొనాలని ఆదేశాలు ఉన్నాయి. అదే పాదయాత్ర మన పరిగి బార్పేట వరకు వచ్చి మళ్ళీ పాత పరిగి నుంచి మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర పూలదండ వేసి అక్కడి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందిరాగాంధీ గారి స్టాచ్యూల వరకు ఈ యొక్క పాదయాత్ర ప్రోగ్రాం కొనసాగించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరనే సంవిధాన్ బచావో, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని కూడా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాతగా మన దేశానికి గర్వించదగ్గ రాజ్యాంగాన్ని తను రాయడం జరిగింది. అయితే అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు ఉన్నటువంటి బీజేపీ కానీ కొన్ని ప్రాంతీయ శక్తులు కానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని చులకనపరిచే విధంగా రాజ్యాంగ సంస్థలైనటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో రాజ్యాంగ ప్రతిబద్ధత కలిగినటువంటి సంస్థలని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ ఏ దేశ స్వాతంత్రం గురించి గాంధీ కుటుంబం పోరాటం చేసిందో అలాంటి వ్యక్తులపైన ఈరోజు ఈడీ కేసులు పెట్టడం జరుగుతుంది. సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన ఈడీ కేసులు పెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్న పౌరులు ఎవరు కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. కాబట్టి మనం జై సంవిధాన్ అంటే మన రాజ్యాంగాన్ని కూడా మనం సంరక్షించుకోవాలని, దేశ ప్రజలకు హితవు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా నిర్వహించాలని నిర్ణయం చేశారు. దాంతోపాటు ఈ పాదయాత్ర అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత శ్రమదాన కార్యక్రమం చేయాలి. ఆ శ్రమదానం సమాజానికి ఉపయోగపరంగా ఉండాలి. ముఖ్యంగా పర్యావరణానికి పెద్ద ముప్పు భవిష్యత్తులో తలెత్తే ప్రమాదం ఉంది. అట్లాంటి పర్యావరణాన్ని కాపాడాలని చిన్నారులలో కూడా ఇప్పటి నుంచే మనం వాళ్ళకు ఒక భావన కలిగేయాలన్న ఉద్దేశంతో మొన్ననే మనం 200 కోట్ల రూపాయలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి 4 కార్పొరేట్ స్థాయి పాఠశాలల్ని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ క్యాంపస్ అని చెప్పి మనం విద్యారణ్యపురిలో ఏర్పాటు చేసుకున్నాం. ఆ యొక్క ప్రాంగణంలోనే ఈ యొక్క గిరిజన పాఠశాల లోపల ఈ యొక్క ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మన పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి, ఇప్పుడు మేడ్చల్ జిల్లా ఏర్పడ్డది, రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కూడా ఏర్పడ్డది. అక్కడి నుంచి కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీటింగ్ మన పరిగిలో జరగడం అన్నది ఇది మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దానికి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చి వారితోనే డైరెక్ట్గా ఈ 6 గ్యారెంటీలు మనం ఏ విధంగా అమలు చేస్తున్నాం, క్షేత్రస్థాయి లోపల ఏ విధంగా ప్రజల స్పందన ఉంది, ఇంకేమైనా వాళ్ళ యొక్క ప్రజల యొక్క కోరికలు ఉన్నాయా, ఏ విధంగా మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మనం ప్రచార సరళి కానీ దాని ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ కానీ ఏ విధంగా ఉంది, మళ్ళీ వచ్చే అసెంబ్లీ లోపల ఏ విధంగా గెలవడానికి మనం చేయాల్సినటువంటి పనులు, ఇంకా మిగిలిపోయిన పనులు ఏమేమి ఉన్నాయి 6 గ్యారెంటీల లోపల, ఇవన్నీ కూడా నేరుగా ఇది రెగ్యులర్గా జరిగే ఉపన్యాసాల్లా కాకుండా కార్యకర్తలతో నేరుగా మాట్లాడడం, పార్టీని ఎట్లా అభివృద్ధిలోకి తీసుకోవాలి, ఏ విధంగా యొక్క ప్రజలకు మనం పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు అందియాలన్న ఉద్దేశంతో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అన్నది
మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రోగ్రాం చేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు